ఇంటర్వ్యూ ఉందా? వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రాగా పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టి నివేదనకు అధిష్టానానికి అందజేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. కాగా ఈ సస్పెండ్పై దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే గత కొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గిరి లైన్లో ఉన్నారు. చెప్పండి గిరి. మధు, అయితే నిన్న రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తున్నట్టు అయితే అక్కడ పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి అయితే ఒక లేఖ రిలీజ్ అయ్యింది. అది కొంత తర్జన మర్జన అయితే కొంతమంది పడ్డారు. అయితే ఎప్పటికే అయితే వైసీపీ శ్రేణుల్లో అయితే దువ్వాడ శ్రీనివాసరావు గత కొంతకాలంగా కూడా దివ్వల మాదిరి వ్యవహారాలపైన ఇప్పటికే చెక్కల నియోజకవర్గంలో ముఖ్యంగా కూడా ఈ యొక్క వ్యవహారంలో ఆవిడ భార్య గొడవ పెట్టే సమయంలో దీనికి సమన్వయకర్తగా తొలగించి స్థానికంగా ఉంటున్న నేత తిలక్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లోనే ఇతను సస్పెండ్ చేస్తారని కూడా ఒక గాసిప్స్ అయితే వచ్చాయి. అది గాసిప్స్ గానే కొట్టుపడేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు కూడా ఈయన్ని భరించారని కూడా ఇక్కడైతే కార్యకర్తలు అటు నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో కూడా కూటమి ప్రభుత్వము ఎవరైతే భారతీని విమర్శించిన వ్యక్తికి అరెస్ట్ అయితే చేయడం చూసిన వెంటనే ఈ యొక్క కనువిప్పు కలిగింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంటూ కూడా పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దువ్వాడ వ్యవహారం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా అటు కుటుంబ సభ్యులతో సహా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పలుసార్లు విమర్శించడం జరిగింది. అయితే ఇటు చూసుకున్నా కూడా దువ్వాడ పైన ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళి ఆ చేయకూడని ఒక సమయాల్లో ఆ ప్లేసుల్లో కూడా నృత్యాలు లాంటివి చేశారని కూడా అక్కడ కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనికి మొన్ననే మళ్ళీ దర్శనం కూడా కలిగించారు. ఈ కోణంలో చూసుకుంటే పూర్తిగా జిల్లాలో దువ్వాడకి ఇప్పటికే కూడా పూర్తిగా పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. అయితే దువ్వాడ రాజకీయ జీవితం ఇతను ముగుస్తుందా అని కూడా పలు అనుమానాలు అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి, ఈ దువ్వాడకి ఇక ఎమ్మెల్సీ పదవి కూడా ఉంటుందా, దాన్ని కూడా బర్తరఫ్ చేయమని గవర్నర్ కి లేఖ రాస్తారా అనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లాలో అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క కోణంలో ఇప్పుడు జిల్లా అయితే వాడి వేడిగా అయితే వైసీపీ శ్రేణుల్లో ఉంది. అయితే సాక్షి పత్రికలోనే కూడా రావటం, అటు సాక్షి ఛానల్లో కూడా రావటము, ఇది పూర్తిగా కూడా మేము హర్షిస్తున్నామంటూ కూడా అటు ప్రతిపక్ష నేతలు కూడా ఇప్పటికే జిల్లాలో కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గిరి. థ్యాంక్ యూ.